హాయ్ అండి, ఈరోజు సాంబార్ రైస్ చేసుకుందాం. దానికి ఫస్ట్ ఇలాగా ప్యాన్ పెట్టి కరెంట్ కుక్కర్లో చేస్తున్నానండి. పెట్టి ఇందులో ఆయిల్ వేసి మస్టర్డ్ సీడ్స్ వేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ పెట్టాను, మస్టర్డ్ సీడ్స్ వేసాను. వేసాక అందులో కొంచెం ఇంగు వేసుకోవాలి. ఇది స్టాండ్ బై లో పెట్టి నేను వేయిస్తున్నానండి. చూసారు కదా, ఇవి వేగాక పోపు వేగిపోయింది. ఇప్పుడు కుక్కలో పెట్టాను. ఇలాగా పోపు వేగాక ఇందులో బఠానీలు, పీస్, అలాగే టమాటో, క్యారెట్, బీన్స్, అలాగే క్యాప్సికమ్, లేడీ ఫింగర్ అన్ని వెజిటబుల్స్ వేసుకోవాలి. పీస్, క్యారెట్, టమాటో, లేడీస్ ఫింగర్, బీన్స్ వేసానండి. క్యాప్సికమ్ వేసి వేయించాను. ఇప్పుడు ఇందులో సొరకాయ కూడా వేసుకోవాలి. వేసి ఒకవైపు వేయించుకోవాలి. అలాగే బ్రింజల్ బ్రింజల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి సాంబార్ రైస్ కి. సొరకాయ ఒకటి, బ్రింజల్ ఒకటి చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడు ఇలా వేగాక ఇందులో మనం వాటర్ పోసుకోవాలి.
వాటర్ పోసి కుక్కలో పెట్టాను. ఇప్పుడు సాల్ట్, సరిపడా సాల్ట్ వేసి బాయిల్ చేసుకోవాలి. చూసారు కదా, ఇది బాయిల్ అయ్యేలోపు ఇందులో మనం కొంచెం టర్మరిక్ పౌడర్, వేసుకుందాం. ముక్కలు బాగా ఉడకాలండి. ఇంకా ఇది టామరిన్ జ్యూస్ వేయకూడదు, ఎందుకంటే సొరకాయ మెత్తగా ఉడకదు. టామరిన్ జ్యూస్ వేస్తే సొరకాయ ఉడికాక అప్పుడు మనం టామరిన్ జ్యూస్ వేసుకుందాం. చూసారు కదా, ఇది మెత్తగా ఉడికిందా. మూత పెట్టి ఉడికించాలి. చూసారు కదా, ఇలా ఉడకనివ్వాలి బాగా. ఇందులో ఆనియన్ వేయలేదండి. ఆనియన్ వేస్తే వేరే టేస్ట్ వస్తుంది. నేను ఆనియన్ వేయకుండానే చేస్తాను. చూసారు కదా, ఇలా ఉడికాక ఇప్పుడు ఇందులో మనం టామరిన్ పల్ప్ వేద్దాం.
దాంతో పాటు సాంబార్ పౌడర్ అండి. ఆల్రెడీ మనం ఇదివరకు చెప్పాను సాంబార్ పౌడర్ చేయడం. సాంబార్ పౌడర్ కూడా ఈ టామరెంట్ జ్యూస్ లో ఒక 2-3 స్పూన్స్ వేసుకోవాలి. ఇలాగా ఒక 2-3 స్పూన్స్, నేను ఒక 3 స్పూన్స్ దాకా వేసాను. వేసి ఈ టామరెంట్ పల్పులోనే ఇలా కలిపేసుకోవాలి. ఎందుకంటే గుండ కట్టేస్తుంది సాంబార్ పౌడర్, లేదంటే ఇలా కలిపేసుకుని ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసేసుకున్నాక ఇప్పుడు దాన్ని ఒకసారి బాగా ఉడకనిద్దాం. దాన్ని ఉడకనిద్దాం. ఎందుకంటే ఇది సాంబార్ పౌడర్ ఎలాగంటే ఒక స్పూన్ మెంతులండి ఒట్టి డ్రై ప్యాన్ లో వేయించుకోవాలి. అవి వేగాక అందులో ఒక కప్పు శనగపప్పు, ఈ కప్పు తోటి అయితే ఒక కప్పు శనగపప్పు, అలాగే ఒక కప్పు, హాఫ్ కప్పు మినపప్పు, అలాగే ఈ కప్పు తోటి మళ్ళీ ఒక కప్పు ధనియాలు, మెంతులు వేగాక ఫెనుగ్రిక్ సీడ్స్ వేగాక అలా వేసుకుని అందులో మళ్ళీ రెడ్ చిల్లీ, మన కారానికి సరిపడా రెడ్ చిల్లీ, కొంచెం మిరియాలు వేసి వేయించేసి అది పౌడర్ చేసి పెట్టేసుకోవాలండి. అది ఎన్ని రోజులైనా బాగుంటది వేయించి పెట్టుకోవడం మూలాన్ని. చూసారు కదా, ఇప్పుడు కొంచెం ఈ సాంబార్ పౌడరు పులుపు ముక్కలకు పట్టేటట్టు ఉడికించుకుందాం. చూసారు కదా, ఇలా సాంబార్ ఉడికింది. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ నేను బాయిల్ చేసి పెట్టుకున్నానండి. చూస్తే రైస్, పెసరపప్పు వేసి ఇలా బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది ఇందులో వేసుకుని బాయిల్ చేసుకుందాం. ఇది నేను పప్పు ఇంక ఇందులోనే వేసి బాయిల్ చేసాను అన్నంలోనే, కాబట్టి ఇంకా విడిగా మీరు పప్పు వేయక్కర్లేదు. చూసారు కదా, ఇందులోనే పప్పు వేసాను. పప్పు అన్నం కలిపి ఉడికిచ్చేసానండి. అందులోనే నేను కొంచెం సాల్ట్ కూడా వేసాను. ఆల్రెడీ మనం ఇందులో కూడా కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి సరిపోద్ది. కొంతమంది ఇందులోనే రైస్, పప్పు విడిగా ఉడికిచ్చేస్తారు, రైస్ ఇందులోనే వేసేస్తారు. కొంతమంది పప్పు కూడా వేసి ఉడికిస్తారు, కానీ అది ఎక్కువ టైం పట్టేస్తుంది. మనకి ఇలా అయితే తొందరగా అయిపోద్ది. అలాగే మనకి రైస్ కూడా మెత్తగా ఉడికించుకోవచ్చు. చూసారు కదా, అది ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇంకా కావాలంటే ఇంకా గట్టిగా కావాలంటే వేసుకోవచ్చు. నేను ఇంకా ఇది కొంచెం ఉడికితే కొంచెం గట్టి పడుతుంది కాబట్టి ఇలా వేసి ఆపేస్తాను. చూసారు కదా, ఇలాగ కొంచెం కోరియండర్ లీవ్స్ వేసుకోవాలి. అలాగే కొంచెం పెప్పర్ పౌడర్, అలాగే గీ వేసుకోవాలి. చూసారు కదా, పెప్పర్ పౌడర్ వేసాను. అలాగే కొంచెం గీ, ఆల్రెడీ ఇందాక వేసాను కాబట్టి కొంచెం. చూసారు కదా, సాంబార్ రెడీ.
మిరియాల పౌడర్ గీ వేస్తే లాస్ట్ లో చాలా బాగుంటుందండి. అలాగే కోరియాండర్ లీవ్స్. సాంబార్ రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇలా సాంబారు అలాగే ఇలా వడియాలు నంచుకొని తింటే సూపర్ ఉంటుంది. గుమ్మడి వడియాలు, జంతి కొడియాలు, అలాగే సగ్గుబియ్యం వడియాలు, మిరపకాయలు, అలాగే చిట్టొడియాలు ఇవన్నీ కొరుక్కొని తింటే సాంబార్ రైస్లోకి సూపర్ ఉంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ. బాయ్.